కీర్తి సురేష్ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. యాంటోనీ కీర్తి సురేష్ పెళ్లి రెండు మత ఆచారాల ప్రకారం జరిగిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. గోవాలో హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది. పెళ్లి పనుల వల్లే తన హిందీ డెబ్యూ మూవీ బేబీ జాన్ చిత్ర ప్రమోషన్స్ కి కీర్తి సురేష్ దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఇప్పుడు పెళ్లి పనుల్ని ముగించుకోవడంతో బేబీ జాన్ ప్రమోషన్స్ కు కీర్తి సురేష్ వచ్చింది. సాధారణంగా హీరోయిన్లు తాలిబొట్టు మంగళసూత్రాన్ని ధరించారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఇలా తాలిబొట్టుతో కనిపించింది. బేబీ జాన్ మూవీతో హిందీలోకి కీర్తి సురేష్ అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చెప్పింది. ఇక బేబీ జాన్ చిత్రంలో తన పాత్రను అందరూ మెచ్చుకుంటారని, హిందీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. తేరీలో సమంత పోషించిన పాత్రను కీర్తి సురేష్ హిందీలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. బేబీ జాన్ ను తాను నిర్మించడంతో నిర్మాత కష్టాలు ఏంటో అట్లీ తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. నిర్మాతగా చాలా ఒత్తిడి, బాధ్యత ఉంటుందని చెప్పుకొచ్చాడు అట్లీ. తాను దర్శకత్వం చేసినప్పుడు తన నిర్మాతలు ఎంతగా ఒత్తిడి ఫీల్ అయ్యారో, వారి పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకున్నానని అన్నారు. అయితే దర్శకుడిగా నేను నా నిర్మాతలకు న్యాయం చేశానని అనుకుంటానని అన్నారు. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి ప్రతిఫలం తెప్పించానని చెప్పుకొచ్చాడు. ఇక అట్లీ తన 6వ మూవీ గురించి కూడా హింట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ కోసం చాలా టైం తీసుకుంటున్నానని అన్నారు. అయితే ఈ మూవీలో తీసుకోబోయే కాస్టింగ్ కే అంత సర్ప్రైజ్ అవుతారని అట్లీ తెలిపారు. పైగా సల్మాన్ ఖాన్ హీరోనా అని మీడియా అడిగితే అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయని టాపిక్ డైవర్ట్ చేశాడు అట్లీ. ఇక డిసెంబర్ 25న కీర్తి హిందీ డెబ్యూ ఎలా ఉంటుందో చూడాలి మరి.